హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు thumbnail అయితే చూసే ఉంటారు. మనం ఈరోజు మ్యాక్బుక్ ఎయిర్ M1 అయితే కొన్నాం. ఇది ప్రతి ఫెస్టివల్స్ అప్పుడు దాదాపు 70 నుంచి 80,000లో నార్మల్ టైంలో అమ్ముతాడు. ఫెస్టివల్ టైంలో వచ్చేసి 65,000 69 ఆ రేంజ్లో అయితే అమ్ముతూ ఉంటాడు. ఫస్ట్ టైం మాత్రం మనం ఇది చాలా తక్కువ రేట్లో అయితే కొన్నాం, అది కూడా అమెజాన్లో మీకు తెలుసు కదా, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే జరిగింది. దాంట్లో నాకు ఇది 49,990 రూపీస్కి అయితే వచ్చింది. ఒక 10 రూపీస్ తక్కువ 50,000కి అయితే వచ్చింది. M1 తీసుకుందామా M2 తీసుకుందామా అని నేను చాలా అయితే ఆలోచించాను. కానీ M2 దాదాపు 20,000 ఎక్స్ట్రా ఉంది. మనం అంత బడ్జెట్ ఎందుకులే, మనం మీడియం ఎడిటింగ్ కాబట్టి అన్నట్టుగా ఈ M1 అయితే మనం ఎయిర్ M1 అయితే తీసుకున్నాం. నేనైతే ఇది చాలా రోజుల డ్రీమ్, నా ల్యాప్టాప్ కొందామని. ఫైనల్గా అయితే ఇది అచీవ్ చేశాను. దీని గురించి అయితే మనం అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. అన్బాక్సింగ్లో చూసి దాని స్పెసిఫికేషన్స్ చూద్దాం. నా ఇంప్రెషన్ ఏంటో దాని మీద అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మన మ్యాక్బుక్ ఎయిర్ M1. ఇది 4 వైపులు చూస్తే ఇటేమో మనకి సింబల్స్ అయితే ఇచ్చాడు, మ్యాక్బుక్ ఎయిర్ M1. దీని రేట్ వచ్చేసి నార్మల్గా దీని ప్రైస్ ఇక్కడికి వస్తే మనకి 89,990 రూపీస్ అయితే కనిపిస్తుంది. అంటే దాదాపు 90,000. ఇది మనకు ప్రజెంట్ అయితే 50,000కి అయితే వచ్చింది. దాంతోపాటు దీని బ్యాక్ సైడ్ మీరు గమనిస్తే ఇక్కడ దీని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చాడు. 8GB మెమరీ అని, 256 GB SSD అని ఇచ్చాడు. తర్వాత 8 కోర్ అండ్ CPU అండ్ 7 కోర్ GPU అని అయితే ఇచ్చాడు. దాంతోపాటు దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ లైక్ రెటీనా డిస్ప్లే గురించి, 13.3 ఇంచెస్ ల్యాప్టాప్. ఇది చాలా చిన్నది, మన చేతులు అలా పట్టుకొని పోవచ్చు. తర్వాత 2 అయితే USB కేబుల్స్ ఇచ్చినట్టు మొత్తం దీని స్పెషాలిటీస్ లేదా స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడైతే డిస్క్రైబ్ చేశాడు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం మనం. ఇది ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ నేను నా స్టిక్కర్ అయితే పీకాను, నేను ఒకసారి ఓపెన్ చేసాము. మళ్ళీ మీకోసం ఒక్కసారి ఓపెన్ చేస్తున్నాను. ఇదైతే ఈ అట్టాలు కూడా బాగుంటాయి గట్టిగా. ఫస్ట్ టైం యాపిల్ ప్రోడక్ట్ కొంటాను నేను. ఈ కవర్ కూడా నేను ఒకసారి రివర్స్లో పెట్టాం, కవర్ తీసాం జస్ట్ అలా క్యాజువల్గా. చాలా భయంగా ఉంది, ఎక్కువ రేటు కదా, చాలా హ్యాపీగా అయితే వాడాలి మనం. కవర్ అయితే తీసేద్దాం. ఓకే, కవర్ కూడా తీసాం. ఇదే మన ల్యాప్టాప్. మొత్తానికైతే ఫైనల్గా విజృంభించి కొనేసాం. చాలా సూపర్ ఉంది ల్యాప్టాప్ అయితే. నిన్న ఇది ఓపెన్ చేసేటప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ దగ్గర కొంతమంది ల్యాప్టాప్స్ తీసుకున్నాను అప్పుడప్పుడు ఎడిట్ చేద్దామని. కానీ అవి మొత్తం ప్లాస్టిక్, ఇది మొత్తం మెటల్ బాడీ. చాలా నీట్గా ఉంది, స్లిమ్. అసలు ఒక చేతి ఎంత మీకు చెప్పాను కదా, ఇలా ఊపేయచ్చు. చాలా చిన్నది, చాలా బాగుంది, నీట్గా స్లిమ్. దీంతోపాటు ఇంకేమేమి వచ్చినాయి చూద్దాం. ఇది ఒక మాన్యువల్ అయితే ఇచ్చాడు మనకి. ఈ మాన్యువల్లో యాపిల్ స్టిక్కర్స్, దాంతోపాటు కొన్ని ఇంకా బుక్స్ లాంటివి ఇచ్చాడు. ఈ మాన్యువల్స్ అయితే ఇచ్చాడు. ఇది పక్కన పెట్టేద్దాం మనం. ఓకే, తర్వాత ఇంకా ఇదేమో తెలుసుగా ఛార్జరు. మిగతా ఛార్జర్లు అన్నిటికేమో గట్టిగా ఎంతెంతలా ఉంటాయి. ఇది మాత్రం మొబైల్ ఛార్జర్ ఇచ్చినట్టు సింగిల్ ఛార్జర్ ఇచ్చాడు. తర్వాత ఆ ఛార్జర్కి తగ్గట్టుగా కేబుల్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. చాలా నీట్గా అయితే ఓపెన్ చేశాడు. మనం ప్రజెంట్ అయితే బయట ఓపెన్ చేస్తున్నాం, ఇంట్లో ఎందుకంటే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నట్టుగా బయట ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేద్దాం. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, మళ్ళీ ఒక్కసారి ఓపెన్ చేసేద్దాం. ఇది ఓపెన్ చేస్తున్నప్పుడే చిన్న మ్యూజిక్తో స్టార్ట్ అయ్యి యాపిల్ అనేది అయితే కనిపిస్తుంది మనకి. ఇది రెటీనా డిస్ప్లేతో అయితే వస్తుంది, యాపిల్ స్టార్ట్ అవుతుంది సింబల్. నేనైతే చాలా కలర్స్లో అయితే పడింది. పాస్వర్డ్ అడుగుతుంది. నేను ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేసేసి నా యాపిల్ ఐడి కూడా క్రియేట్ చేశాను. ఒకసారి దీన్ని అయితే మొత్తం చూద్దాం. చూసారు కదా, మొత్తానికి అయితే మన ల్యాప్టాప్ అయితే ఇది. దీంట్లో ఉండే ఒక చిన్న మైనస్ ఏంటంటే, శాంసంగ్ కంప్యూటర్లో ఇది మనం ఇంట్లో చూస్తేనేమో 4K క్వాలిటీ బాగా డిస్ప్లే అయితే వస్తుంది. మనం బయట చూసేటప్పుడు ఏంటంటే మన ముందున్న ఇది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు గమనిస్తే మా ఫ్రెండ్ వీడియో తీస్తున్నాడు గోప్రోతో, అది మీకు ఈజీగా అర్థమైపోవచ్చు. ఎందుకంటే అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక్కటి మైనస్ దీంట్లో. ఛార్జింగ్ కూడా చూశాను నిన్న, నేను దాదాపు 2-3 గంటలు వాడాను.
ఛార్జింగ్ అసలు కొద్దిగా కూడా అవ్వలేదు. మళ్ళీ ఏంటో నేను చాలా వీడియోస్ అయితే గమనించాను, దాదాపు 10 hours ప్లస్ వస్తుందని ఉంది. దీంట్లో అయితే 18 hours అని మెన్షన్ చేశాడు. దాంతోపాటు మంచి ట్రాక్ ప్యాడ్ ఇచ్చాడు. ఇది వాడటం నాకు రాదు, నేర్చుకోవాలి ఎలా వాడాలో. 2-3 సాఫ్ట్వేర్లు కూడా డౌన్లోడ్ చేశాను. డావెన్సీ కూడా ఒక డౌన్లోడ్ చేశాను. మొత్తానికి అయితే చాలా స్లిమ్గా ఉంది. ఇది క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసి మీరు గమనిస్తే ఒక్క చేతితో అయితే చాలా హ్యాపీగా అయితే నేను ఫీల్ అవుతున్నా. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మరి ఇలాంటివి కొనాలంటే పెద్ద డేర్ చేయాలి. మొత్తానికి అయితే చేసి అయితే తీసుకున్నాను. ఇది సింగిల్ ఇలా అయితే లేపేయచ్చు, ఒక ఫింగర్తో లేపచ్చు. చాలా నీట్గా అయితే మనకి కనిపిస్తుంది ల్యాప్టాప్. ఇది కీబోర్డ్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది. ఇంకా నేను దీనికోసం అయితే యాక్సెసరీస్ కొనాలి. ఇది ఇంట్లో ఎటు పడితే అటు పడేయకుండా ఒక చిన్న బ్యాగ్ కొనాలి. దాంతోపాటు దీనికి ఒక కీప్యాడ్, మౌస్ కొనాలి. అన్నిటికంటే మైనస్ ఏంటంటే దీంట్లో 2 థండర్ బోల్ట్లు ఇచ్చాడు, C కేబుల్స్. దీనికి మళ్ళీ మనం ఒక మంచి కంపెనీ యాంకర్కి సంబంధించిన ఒక హబ్ లాంటిది ఒకటి కొనాలి. దాంట్లో కొంటేనే మనం HDMI కేబుల్ ద్వారా టీవీ కనెక్ట్ చేసుకోవడం కానివ్వండి, లేదా వీటికైనా కనెక్ట్ చేసుకోవడానికి మనకి చాలా యూజ్ అవుతుంది. అదొక 2000 అవుతుంది ఆ యాంకర్ది హబ్ కొనాలంటే. ఇప్పుడు కొద్దిగా ఆఫర్లో ఉంది కాబట్టి. తర్వాత దీనికి ఒక బ్యాగ్ కొనాలి, తక్కువ రేట్లో ఏదైనా బ్యాగ్ చూసి. ఒక లాగిటెక్ లాంటి ఒక చిన్న మౌస్ను, అది బ్లూటూత్ మౌస్, కీబోర్డ్ అయితే ఒకటి కొంటే మొత్తానికి అయితే దీన్ని వీడియో ఎడిటింగ్కి అయితే వాడదాం. ప్రీమియర్ ప్రో మనం వాడాలంటే దీంట్లో డబ్బులు కట్టాలి. కాబట్టి డావెన్సీ అయితే నేను డౌన్లోడ్ చేశాను. మీకు కనిపిస్తుంది కదా డావెన్సీ వీడియో అయితే డౌన్లోడ్ చేశాను. మొత్తానికి అయితే ఇలా జరిగింది. దీని గురించి ఇంకా నేను వీడియోస్ కుదిరితే చేస్తాను. ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.